హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి, చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ కదా, ఇలాంటప్పుడు సగ్గుబియ్యం తీసుకుంటే చాలా మంచిది. ముందుగా ఒక క్యారెట్ తీసుకొని దాన్ని తురిమి పెట్టుకోవాలండి. జస్ట్ ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్న తురిమి పక్కన పెట్టేసుకుందాం. ఇది ఫస్ట్ రెడీ చేసేసుకుంటే చాలా సింపుల్ అండి. సగ్గుబియ్యం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్న దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెడుతున్నాను. ఎక్కువ నానబెట్టక్కర్లేదండి, జస్ట్ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని క్యారెట్ తురుము రెడీ చేసాం కదా, దాన్ని ఒకసారి వేపుకోవాలన్నమాట. జస్ట్ ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ వేపుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. చక్కగా మన క్యారెట్ అనేది మగ్గిపోతుందండి, చాలా త్వరగానే మగ్గిపోద్ది. తురిమేసుకున్నాం కదా, ఈజీగా మగ్గుతుంది. ఒక 5 నిమిషాలండి, చక్కగా మంచి వాసన వస్తుంది. క్యారెట్ ఫ్రై అయింది, కొంచెం సాఫ్ట్ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇందాక పక్కన పెట్టుకున్నా కదా 2 టేబుల్ స్పూన్స్ చిన్న సగ్గుబియ్యం తీసుకున్నా అండి, నీళ్ళతో సహా వేసేసుకున్నా. ఒక గ్లాస్ వాటర్ వేసాను. అలా దాన్ని ఉడకబెట్టేద్దాం మూత పెట్టి. చూసారా, చక్కగా ఒక 5 నుంచి 7 నిమిషాల్లోపే ఉడికిపోయిందండి. ఉడికిపోయాక ఇప్పుడు క్యారెట్ పక్కన పెట్టాం కదా, దాన్ని కూడా వేసేసుకుంటున్నా. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేద్దాం. ఇప్పుడు క్యారెట్ ఏంటంటే సాఫ్ట్ అయింది, కానీ ఇంకొంచెం ఉడకాలి కదా, ఒక్క 2 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా మగ్గిపోయిందండి. క్యారెట్ సగ్గుబియ్యం కలిసిపోయి నీళ్ళంతా ఇంకిపోయి. చూసారా, ఇప్పుడు ఈ టైంలో మనం షుగర్ తీసుకుంటున్నాను అండి. నేను 30 కప్ తీసుకున్నాను స్వీట్కి సరిపడా. మీరు వద్దు అనుకుంటే బెల్లం తీసుకోవచ్చు, నేనైతే షుగరే వేస్తున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి చక్కగా ఉన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలండి, పంచదార అంతా కరగాలి. కరిగాక ఇది కాచి చల్లార్చిన పాలండి, పచ్చివి కాదు, వేడిగా ఉన్నవి మాత్రం కాదు. కాచుకొని చల్లార్చుకున్న పాలు పోసాను. ఒక్కసారి అంతా ఇలా కలుపుకోవాలి, మిశ్రమం అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం అండి. ఇంకాస్త పాలు అనేది వేడవుతాయి, మనకు ఒకదానికోటి రుచి చాలా బాగా పట్టుకుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఒక 5 నిమిషాలు అవగానే చక్కగా మన క్యారెట్ పాయసం చాలా ఈజీగా తయారవుతుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక కడాయి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నేనైతే ఓన్లీ జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏం కావాలంటే తీసుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యాక ఇందాక క్యారెట్ మిశ్రమంలోకి మార్చేసుకొని చల్లగా దీన్ని సర్వ్ చేశారంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ టైంలో పర్టికులర్గా పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.